లాస్ట్లో మనం మష్రూమ్స్ వేసుకుందామని. అయితే ఎందుకు వేస్తున్నామంటే ఇవి ఉడకటానికి అస్సలు టైం పట్టదు. సో కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, మనకి బయట తగలాలి. ఒక 2-3 సరిపోతాయి. అలాగే ఒక వంకాయ కూడా, ఇది ఆప్షనల్. వంకాయ కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఈ టైంలో మీరు టేస్ట్ చేసేసేయండి. ఇంకేమన్నా కావాలి అని అంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, మిరియాల పొడి, లేదు ఇంకా కారం వేసుకోవాలంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక 3 to 4 minutes వరకు స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాను మూత పెట్టుకుని. మరొక 3-4 నిమిషాలు స్లోగా పెట్టేసుకున్నాను. మరి స్టవ్ ఆఫ్. ఇప్పుడు మన లెంతిల్ పాస్తా రెడీ. చక్కగా చికెన్ స్టాక్, చికెన్, వంకాయ, మిగతా వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. మన పాస్తా కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది. కొంచెం చూడండి, ఇలాగే జ్యూసీగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. తినేటప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అని నూడిల్స్ ఎలా పిల్లలు అని అనుకుంటూ తింటారో ఇది కూడా అలాగే తినాలి, అప్పుడే టేస్ట్. అలాగే మనం ఏదైతే పప్పు వేసుకున్నామో ఆ పప్పు కూడా కొంచెం ఆ పలుకు ఇరుగుతుంది అంతే. టూ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు మనం సర్వ్ చేయటమే. ఇక్కడ ప్లేట్ రెడీగా ఉంది. దీంట్లో మనం పాస్తా ప్లేట్ మెల్లిగా జ్యూసీ అయినా ఆహా, అన్ని కూరగాయలు, అలాగే పప్పు, పాస్తా, చికెన్ స్టాక్ అన్నీ ఉన్నాయి. చక్కగా టేస్టీగా ఆల్రెడీ 2-3 సార్లు నోట్లో వేసేస్తూనే ఉన్నాను, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా ఎప్పుడైనా సర్వ్ చేసే ముందు కొంచెం ఈ ఆలివ్ ఆయిల్ని పైన కొద్దిగా ఇంకొంచెం వేసేసి ఒక లైమ్ పెట్టేసి సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ. మరి ఇక్కడ ప్యాన్లో నుంచే నేను తీసేసుకుని చూడండి, పాస్తా చక్కగా ఉడికింది. అంటే షేప్లోనే ఉంది, అలాగే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలాగే చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది, ఎందుకంటే ఈ చికెన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి సాఫ్ట్గా ఉంది. అలాగే మరి టేస్ట్ వేడి జ్యూసీ నోరు కాలుతుంది, జాగ్రత్త. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.